నిన్న పార్లమెంట్లో అంబేద్కర్ అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పిలుపు మేరకు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఈరోజు సిద్దిపేట బస్టాండ్ వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. మనతోటి డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా చూస్తారు నిన్న అమిత్ షా చేసిన మాటని ఎలా చూస్తారు? అంటే మీ అందరికీ తెలుసు, మనకు దేవుడు అంటేనే అంబేద్కర్. మన భారతదేశం ఏ విధంగా ఉండాలి, రాజ్యాంగం ఏ విధంగా ఉండాలి, ఆ రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలి ఆలోచనతో ఆయన రాజ్యాంగం రచించిండు. ఆయనను ఇన్ని రోజులు మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అందరూ దాన్ని ఫాలో అవుతారు. మరి అటువంటి అంబేద్కర్ను గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్క భారతదేశాన్ని పౌరుని బాధ్యత. మరి ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ అని ఆయనను చూసినప్పుడల్లా ఆ రాజ్యాంగం గుర్తొస్తుంది. ఆయన నడిపించిన బాటలు నడవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆయనను గుర్తు చేసుకుంటే అమిత్ షాకి ఎందుకు నొప్పి అవుతుందో ఎవరికి అర్థమవుతలేదు. మనకు కనిపించిన దేవుడు, మనతోని బతికిన దేవుడు అంబేద్కర్. మరి మనకి కనిపించని దేవుడు శ్రీరాముడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, రామచంద్రుడు అందరూ ఉన్నారు. ఆయన గుర్తు చేసుకొని, కానీ మన దేవుని మనం గుర్తు చేసుకుని ప్రతి ఒక్కరి బాధ్యత. ఆయనకు ఇప్పటికి కూడా అమిత్ షాకు ఆయన రాజ్యాంగం రచిస్తేనే అందులో కూకొని ఆయన ఇవాళ పవర్ ఎంజాయ్ చేస్తున్నాడు. మరి అటువంటి వ్యక్తి ఈయనను పదే గుర్తు చేస్తుంటే ఆయనకు ఎందుకు ఆ విధంగా ఇబ్బంది అయిందో అనేది, మనం ఆయన మనసు ఏ విధంగా మనసు సంకుచితంగా ఉందనేది అమిత్ షా గురించి మనం ఆలోచించాలి. అందుకోసమే మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీ పిలిపించింది. ఇటువంటి అమిత్ షా రాజీనామా చేసి ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంబేద్కర్ అంటే ఉట్టి దళితుల వ్యక్తే కాదు, మన భారతదేశం ఏ విధంగా ఉండాలి, రేపు రాబోయే కాలంలో ప్రపంచ దేశాలతో ఏ విధంగా పోటీ పడాలని అందరికీ ఒక మార్గదర్శకుడైన ఆ మహనీయుడు. మరి ఆ మహనీయుని అడుగుజాడల్లో నడుచుడే మన అదృష్టంగా భావిస్తాం. మరి మా అమిత్ షా గారికి ఎందుకు ఇబ్బంది అయిందో, అటువంటి ఇబ్బంది ఆయనకు అంబేద్కర్ను తలుచుకుంటే మరి ఆయనకి ఏం నొప్పి వస్తుందో మా అందరికీ అర్థం కావాలి. అందుకోసం అంబేద్కర్ గురించి ఆ విధంగా వ్యంగ్యంగా మాట్లాడినందుకు ఆయన తక్షణమే రాజీనామా చేయాలని మా కోరిక. ఇదే అంటే అంబేద్కర్ గురించి వ్యంగ్యంగా మాట్లాడిన అంశంపై మనతో మాట్లాడడానికి సిద్దిపేట ఇన్ఛార్జ్ హరికృష్ణ, చెప్పండి ఎలా చూస్తారు మీరు దీన్ని? ఈరోజు పార్లమెంట్ అనేది ఒకటి దేవాలయంతో సమానం. అలాంటి దేవాలయంలో యావత్ భారతదేశ ప్రజలు, ప్రపంచ దేశాలు కూడా పార్లమెంటును చూస్తూ ఉంటే అమిత్ షా గారు పదే మీరు అంబేద్కర్ గారిని ఎందుకు కొనియాడతారు, దేవుని కొనియాడితే పుణ్యం దక్కుతుందని వ్యంగ్యంగా మాట్లాడడం పట్ల ఈ దేశ ప్రజలు ఎవ్వరు కూడా దాన్ని సహిస్తలేరు. అందరూ అమిత్ షా చేసిన వైఖరులు ఖండిస్తూ ఉన్నారు. దానికి నిరసనంగా ఇవాళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా రోడ్ల మీదకి వచ్చింది. అమిత్ షాకు బుద్ధి చెప్పాలని నిరసన కార్యక్రమాలు చేపడతా ఉంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మా పీసీసీ అధ్యక్షులు పిలుపు మేరకు ఈరోజు సిద్దిపేట జిల్లా ఆధ్వర్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యక్రమాలు బస్టాండ్ చౌరస్తాలో మేము నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మ కాలబెట్టడం జరుగుతూ ఉంది. ఎందుకు చెప్తాము అంటే అమిత్ షాని దేవుడిగా ఎందుకు భావిస్తామంటే ఈరోజు దేశ ప్రజలందరూ, సబండ వర్గాలందరూ అందరూ ఏకతాటి మీదకి రావాలని చెప్పి భారతదేశ ప్రజలను ఈరోజు ఎంతో అన్యూన్యంగా ఉంచడానికి కారణమైన అంబేద్కర్ గారిని దేవునిగా కొనియాడతాం కాబట్టి ఆయన పదే ఒక్కరు కొనియాడతారు. కాబట్టి మీరు బీజేపీ పార్టీ ఈరోజు క్లియర్గా అర్థమైంది ఏంటంటే దళిత సోదరులకు ఈరోజు బీజేపీ పార్టీ వ్యతిరేక అని నిండు పార్లమెంట్లో అమిత్ షా గారు ఆయన మాట్లాడే విధానం బట్టి తెలుస్తూ ఉంది. దళితులకు పూర్తిగా వ్యతిరేకమైన పార్టీ ఏంటంటే అది బీజేపీ పార్టీ. ఈ మొన్న మణిపూర్లో ఒక మహిళ పట్ల ఎంత ఘోరమైన ఘటన జరిగిందో మీరు చూసిర్రు. అక్కడ బీజేపీ పాలన ఇది హోంమంత్రిగా ఉన్న అమిత్ షా పోయి చూసొచ్చిండా, మరి నరేంద్ర మోదీ ప్రధాని పోయి చూసొచ్చిండా? విదేశాల పర్యటనలో పోతున్నావు తప్ప ఒక మహిళకు అంత ఘోరమైన పరిస్థితి మణిపూర్లో జరుగుతూ పోలేదు. మీరు మహిళలకు రక్షణ కల్పిస్తాము బీజేపీ పార్టీ అని చెప్తుంది. కానీ మహిళలకు గౌరవం దక్కే విధంగా ఆనాడు అంబేద్కర్ గారు ఆలోచించి మహిళలకు పెద్దపీట వేయాలని చెప్పేసే కదా ఈరోజు మహిళలకు ఇంత స్థానం దక్కుతుంది రాజ్యాంగ పరంగా అంటే అంబేద్కర్ గారే దానికి కారణం. కాబట్టి దయచేసి ఇలాంటి వాక్యాలను ఎవరైతే అమిత్ షా వాడుకున్నాడో దేశ ప్రజలందరికీ దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి, ముక్కు నాలకు రాయాలి, దళిత సోదరులకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే సబ్బంగ వర్గాలకు రాజ్యాంగం నచ్చిన అంబేద్కర్ని ఇలా వ్యంగ్యంగా మాట్లాడడం సరికాదని అమిత్ షా వెంటనే రాజీనామా చేసి వెంటనే క్షమాపణ చెప్పాలని ఈ కాంగ్రెస్ అధ్యక్షులు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఓటు స్టూడియో వీడియో జర్నలిస్ట్ దర్శన్తో నాగరాజు, మెదక్ నుండి. Amit Shah! Jai Congress!
Amit Shah.